అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజైతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, శారీలో మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఆల్తీ డ్రెస్ మెజర్మెంట్ తీసుకొని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, అంబ్రెల్లా కటింగ్కు క్రాస్గా ఏ విధంగా వేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కటింగ్ ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, ఆల్తీ డ్రెస్తోనే మనము మెజర్మెంట్ తీసుకొని కటింగ్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా అర్థమవుతుందండి, కొత్త వారికైనా సరే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు లైనింగ్ అయితే నేను 3 మీటర్లు అయితే లైనింగ్ తీసుకున్నానండి. ఇలా తక్కువ క్లాత్లోనే లైనింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడైతే చూసేయండి. ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్ అయితే ఎంత వస్తుందో పొడవు చూసుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు బాడీ కట్ మనకు జాయింట్ వరకు ఎంత వస్తుందో చూసుకోవాలండి. 15 ఇంచులు అయితే బాడీ పొడవు వచ్చిందండి. ఇంకా మనము లైనింగ్ క్లాత్ను ఫోల్డింగ్ చేసుకొని 15 ఇంచులు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకుని మనము చూడండి, ఈ అంచులు ఉన్న వైపుకు ఫోల్డింగ్ చేసి చెక్ చేసుకోవాలండి. 15 ఇంచులు అయితే కరెక్ట్గా వస్తుందండి. ఆ తర్వాత లూజ్ అయితే చూడండి, ఈ విధంగా రాంగ్ సైడ్కి తిప్పుకొని లూజ్ అయితే చూసుకోవాలండి. ఇప్పుడు ఈ డ్రెస్సుకు అయితే చూడండి, నేను మొత్తం జిగ్జాగ్ చేశానండి. ఎక్కడే కానీ మనకు పోగులు అనేవి బయటికి పోకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ క్లాత్ని షార్టిన్ క్లాత్ అండి. ఈ క్లాత్ని మనము పీసులు అయితే చాలా పోతుంది. ఇంకా చూడండి, బాడీ దగ్గరకుని మనకు లోపల సైడ్కు వచ్చే విధంగా ఖర్చు లోపలికి వెళ్ళిపోయే విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా తర్వాత చూడండి, బాడీ లూజ్ ఈ విధంగా అయితే చూసుకోవాలండి. నేను చూపించే విధంగా బాడీ లూజ్ చూసుకొని ఇక్కడి వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. నీట్గా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి మనకు బాడీ లూజ్ అయితే వస్తుందండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఓపెన్ అయితే చేసేయండి. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా సర్దుకోండి. ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచులు ఎడల్పు అయితే తీసుకుంటున్నానండి. నెక్ ఎడల్పు 2 ఇంచులు, నెక్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు అండి. ఈ విధంగా నెక్ మార్కింగ్ ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి. నేనైతే చూడండి, వీ షేప్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా వీ షేప్ అయితే కటింగ్ చేస్తున్నా. ఫ్రంట్గా వచ్చేసి తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే పెడుతున్నానండి. 3 ఇంచులు పెట్టుకుంటే మనం కుట్టేసరికి 2.5 అలా వస్తుంది. చిన్నగా ఉంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత సంకల్లో వచ్చేసి కింది వైపుకు డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టానండి. ఇలా 6 ఇంచులు పెట్టుకొని డబ్బా బాక్స్ వేసుకొని రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసి అలా చూడండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసి అలా చూడండి. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇంకా కటింగ్ అయితే చేసేయాలండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా నెక్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకొని ఇంకా మనం ఎంతవరకు అయితే ఫ్రంట్ ఎడల్పు తీసుకున్నామో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నెక్ పొడవు వచ్చేసి చూడండి 6 ఇంచులు అయితే నెక్ పొడవు అయితే పెడుతున్నానండి. మీ ఇష్టం అండి. ఇక్కడ నెక్ పొడవు ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇంకా తర్వాత ఈ విధంగా డబ్బా బాక్స్ వేసేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలండి. రౌండ్ షేప్ ఇచ్చేసి ఇంకా కటింగ్ చేసేయాలండి. ఇక్కడికి మనకు బాడీ పార్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్ అయితే కటింగ్ చేసేసానండి.
ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేద్దామండి. అందుకోసం చూడండి, ఫస్ట్ మనము కింది బాటం పార్ట్ అయితే కటింగ్ చేద్దామండి. కింద మనకు క్లాత్ వస్తుంది కదా, ఆ క్లాత్లో నుంచి మనమైతే ఇంకా బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే చూడండి పొడవు అయితే ఎంత వస్తుందో, బాటం పార్ట్ పొడవు ఎంత వస్తుందో చూస్తున్నానండి. 33 ఇంచులు అయితే వచ్చిందండి. కానీ నేను ఇక్కడ 30 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎందుకంటే కింద వచ్చేసి ఫిల్స్ అయితే పెట్టి స్టిచ్ చేస్తానండి. ఇంకా మనం బాడీ తీసుకొని ఇక్కడ నడుము లూజ్ దగ్గర ఎంత వస్తుందో మనము దానికన్నా ఒక 1 ఇంచు తక్కువ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ క్రాస్ వస్తుంది, మనకు క్లాత్ అనేది సాగుతుందండి. అందుకని ఇంకా ఆ తర్వాత మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనము 30 ఇంచులు అయితే చూడండి ఈ విధంగా 30 ఇంచులు వచ్చే విధంగా ఇలా టేప్ను జరుపుకుంటూ 30 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటూ రావాలండి. ఇదే విధంగా మొత్తము ఇంకా కింద వచ్చిన క్లాత్లో అయితే నేను బాడీ పార్టు అలాగే ఇంకా కింద ఫిల్స్ పెట్టడం, కుచ్చు పెట్టడం కోసం క్లాత్ మొత్తం, ఇంకా కింద వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో అయితే కటింగ్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేయాలండి. మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేయాలండి. ఇది వచ్చేసి మీకు మార్కింగ్ కనిపించదండి, క్లాత్ అదే కలర్ ఉంది, మార్కింగ్ అదే కలర్ ఉందండి, అందుకని కనిపించదు. ఇంకా మీరు అర్థం చేసుకొని మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుందండి. కింది బాటం పార్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్కు మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేద్దామండి. ఎటువైపు సరిపోతుందో ఒకసారి చెక్ చేసి ఈ విధంగా అయితే వేసుకొని కటింగ్ చేసేయాలండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడికి మనకు బాడీ పార్ట్ అలాగే కింది బాటం పార్ట్ గుని వచ్చేసిందండి. ఇంకా ఇప్పుడైతే నేనైతే చూడండి కింద కుచ్చు పెట్టడానికి 6 ఇంచులు ఎడల్పుతో అయితే తీసుకుంటున్నానండి. పొడవు వచ్చేసి మన క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చండి. కుచ్చు పెట్టుకుంటాం కాబట్టి దగ్గరకైనా పెట్టుకోవచ్చు, దూరంగా అయినా పెట్టుకోవచ్చు. అది క్లాత్ మనకు ఎంత వస్తుందో చూసుకొని దగ్గరికి ఆ దూరానికి అని మనము కుచ్చు అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా ఇలా స్ట్రైట్గా 6 ఇంచులు మార్కింగ్ వేసుకొని ఈ చివరి వరకు 6 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని ఇంకా క్లాత్ అయితే కటింగ్ చేసుకోండి. పొడవు ఎంతైనా సరే అండి. ఎడల్పు వచ్చేసి 6 ఇంచులు అయితే కటింగ్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నానండి. ఇంకొక పార్ట్ అయితే వస్తుందండి. మొత్తం మనకు 4 ముక్కలు అయితే వస్తాయండి. ఇదే విధంగా ఇంకొకటిని కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇంకొక స్టెప్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇదే విధంగా మనకు ఎక్కడి నుంచి వస్తుందో ఎడల్పు చూసుకొని అక్కడి వరకు ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇంకా 6 ఇంచులు వచ్చే విధంగా మొత్తము కటింగ్ చేసుకోవాలండి. లేదంటే ఇందాక మనం కట్ చేసిన క్లాత్ని ఇలా చూసుకొని కటింగ్ అయితే చేసేయాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. నాకైతే 4 పీసులు అయితే వచ్చాయండి. 2 పీసులు కొంచెం చిన్నగా వచ్చాయి, 2 పీసులు కొంచెం పెద్దగా వచ్చాయండి. చూడండి ఈ పీసులు అయితే కింద కుచ్చు అయితే పెడతానండి. ఇంకా బాడీ పార్టు కింది బాటం పార్టు కుచ్చుకు అయితే వచ్చిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి నేను బాడీకి వచ్చేసి మనము అంబ్రెల్లా షేపు
హ్యాండ్స్ అయితే వస్తాయి కదండి, ఆ విధంగా అయితే హ్యాండ్స్కి కాకోకుండా బాడీకి అయితే అటాచ్ చేస్తానండి. బాడీకి అటాచ్ చేసి లోపల మళ్ళీ మనం హ్యాండ్స్ అయితే వేసుకుంటామండి. ఈ విధంగా చూడండి, మీకు కటింగ్ చేస్తే అర్థమవుతుంది. ఈ విధంగా పైన వచ్చేసి మనకు షేప్ అయితే రౌండ్గా వస్తుందండి. కింది నుంచి లాంబ్రూల కటింగ్ మాదిరి అయితే వస్తుంది. కింది వైపు వచ్చేసి మనకు స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఉన్న వైపు మనం బాడీకి అయితే అటాచ్ చేయాలండి. వంపుగా ఉండేది మనకు బెలూన్ హ్యాండ్స్ అయితే వస్తాయండి. అయితే హ్యాండ్స్ కాదండి, పైన మనము బాడీకి అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్లో వచ్చేసి హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనము హ్యాండ్స్ అయితే లైనింగ్ అయితే కటింగ్ చేస్తానండి. ఎందుకంటే బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయండి. ఫ్లవర్స్ మనకు రివర్స్ రాకోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం లైనింగ్తో హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 6 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. 6 ఇంచులు పెట్టుకొని ఇంకా లూజ్ ఎంత వస్తుందో ఆమెన లూజ్ పెట్టుకొని ఇంకా హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నానండి. నేను కొలత ఏం తీసుకోలేదండి, అందుకనే మీకు చూపించలేదు. ఇలా అందాసుగా కటింగ్ అయితే చేసేసాను చూడండి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. పైకి కిందికి ఎలా మనం వేసుకోవాలో చూసుకొని ఫ్లవర్స్ మనకు ఎటువైపు పడతాయి చూసుకొని ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఇంకా హ్యాండ్స్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసేయాలండి. ఇంకా ఈ విధంగా అయితే హ్యాండ్ కటింగ్ అయితే ఇంకా కంప్లీట్గా అయిపోయిందండి. మనకి ఇక్కడికి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందో లేదో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి. వీడియో చేయాలంటే ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తామండి. అప్లోడ్ చేస్తే కనీసం మీరు ఒక లైక్ని చేయకుంటే మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంటుందండి. అదే మీరు ఒక లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఓకేనా, ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.